హాయ్ ఫ్రెండ్స్, మరి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. స్నేహితులారా, ఈ దినం మనము చక్కటి దేవుని వాక్యంతో మీ ముందుకు వచ్చాను. వాక్యం ఏంటంటే, భార్య భర్తలు ఎందుకు గొడవలు ఆడుకుంటారు అనే విషయం కోసం మాట్లాడదాం. అసలు ఎందుకు గొడవలు ఆడుకోవాలి వాళ్ళు? భార్య భర్తలు ఎప్పుడు ఐక్యంగా ఉంటే దేవునికి మేలా, ఉండకపోతే దేవునికి మేలా అనే విషయం కోసం మనం ధ్యానిద్దాం. అలాగే మరి భార్య భర్తలు ఎంత ఐక్యంగా ఉంటే మంచిది, సమాజానికి మంచిది, వారికి మంచిదా? భార్య భర్తలు ఎందుకు గొడవలు ఆడుకోవాలి? గొడవలు ఆడుకోకుండా ఉండలేని భార్య భర్తలు ఉండరా ఈ ప్రపంచంలో అనే విషయం కోసం మనం ధ్యానించినట్లయితే స్నేహితులారా, మనము చక్కగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ముందుగా వాక్యం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే స్నేహితులారా, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సో స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభువునకు వలె అంటే మన దేవునికి ఎలాగ లోబెడుతున్నామో, అన్ని విషయాలు మనం దేవునికి ఎలాగ అప్పగించుకుంటున్నామో, అలాగే దేవదేవుడు సెలవిచ్చినట్లు నాకు ఎలాగ లోబెడుతున్నారో మీ భర్తలు కూడా అలాగే లోబడి ఉండండి. స్త్రీలారని దేవుడు స్త్రీలకు చెప్తున్నాడు. స్నేహితులారా, మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఏం చెప్పినా ఆ వాక్యానికి మనం కట్టుబడి ఉండాలి. అది కష్టమైనా నష్టమైనా మనం ఎప్పుడైతే కట్టుబడి ఉంటామో దేవుడు మన జీవితాలు అనేక మేలు చేయడానికి మొదలవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చూసినట్లయితే ప్రభు నాకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అప్పుడే మీ హృదయాల్లో వాక్యం నెరవేరినట్లని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అసలు భార్య భర్తలు ఎందుకు గొడవలు ఆడుకుంటారు అనే విషయం కోసం మనం మాట్లాడుకుంటే, అసలు ఎందుకు గొడవలు ఆడుకోవాలంటే చాలామంది స్త్రీలు పురుషులకి లోబడి ఉండరండి. ఎందుకంటే అధికారం చాలా ఇస్తారు. చాలా వరకు చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే భర్త కష్టపడనే లేనప్పుడు, కష్టపడలేని స్థితిలో ఉన్నప్పుడు భార్యలు చాలామంది ఇళ్లలో మనం చూస్తున్నాము. భార్యలు కష్టపడి భర్తలు పోషిస్తున్నారు. పోషించిన ఇల్లులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారిని చూసుకున్నట్లయితే భర్త కష్టపడలేని స్థితిలో ఉంటాడు కాబట్టి భార్యలు కష్టపడి వచ్చి వారికి ఏమైనా చాలామంది వారికి లోబడరండి. ఎందుకంటే ఎందుకు లోబడాలి అనే గర్వంతో ఉంటారండి చాలామంది స్త్రీలు. నన్ను క్షమించండి ఎవరైనా స్త్రీలు చూసినట్లయితే, ఎందుకంటే దేవుడు వాక్యం ఏం చెప్తుందో మనం అదే పాటించాలి. అప్పుడు దేవుడు మనకు మేలు చేయడం మొదలు పెడతాడు. స్నేహితులారా, ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు గర్వంగా మీ భర్తల దగ్గర గర్వంగా ప్రవర్తించొద్దు అంటున్నాడు. గర్వాన్ని చూపించొద్దు అంటున్నాడు. అప్పుడే ఇళ్లలో ఎక్కువగా గొడవలు అవుతాయండి. భర్త కష్టపడలేనప్పుడు, భార్య కష్టపడినప్పుడు తను తెచ్చి కుటుంబాన్ని పోషించే స్థితిలో ఉన్న భార్యలు చాలామంది ఎక్కువ భార్యలకి భర్తలకు లోపడకపోవడం, వారికి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అలాంటివి చేస్తారండి. అలాంటప్పుడు అలా ఉన్నప్పుడు గొడవలు అవ్వకపోతే ఏమవుతుంది అండి? ఇంట్లోని సోదరి మనులారా, జ్ఞాపకం చేసుకోండి. వీడియో మీరు చూసినట్లయితే మీకు మీ ఇంట్లో మీ హృదయంలో దేవుడు మేలు చేయాలంటే దేవుని మాట వినండి. దేవుడు ఏం చెప్తున్నాడు? మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అది కష్టమైనా నష్టమైనా. చాలామంది ఇళ్లలో భర్త మారుతాడు, భార్య మారదు. కొన్ని ఇళ్లలో అయితే భర్త మారడు, భార్య మారుతుంది. కానీ దేవుని వాక్యం ప్రకారం ఏ విధంగా నడవాలంటే మనం తను దృష్టిలో పెట్టుకుని, ప్రభువా నా భర్త మారాలని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే వారికి లోబడాలి. వారు ఎంత శ్రమ పెట్టినా, కష్టపెట్టినా, ఏమన్నా తిట్టినా చేసినా సరే దేవుడు ప్రేమ నీలో ఉంటే, భార్యమైన నీవు దేవుడి ప్రేమ నీలో ఉంటే అవన్నీ సహిస్తూ భరిస్తావు. భరించినప్పుడు దేవుడు ఏదో ఒక దినాన తనకు మార్పునిస్తాడు. ఎవరికి? తన భర్తకి. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఎంతో మంది మారిన వారు మనం చూస్తాము. దేవుని ప్రియులారా, మనం చూసినట్లయితే చాలామంది భార్యలు ఏం చేస్తారంటే భర్తలకి విలువ ఎంతమందిలో ఉన్నా ఒరేయ్ పేరు పెట్టి పిలవడం, ఇంకా ఏదో విధాలుగా పిలుస్తారండి. అది పద్ధతి కాదు. ప్రియమైన సోదరీమణులారా, ఎందుకంటే దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమని
సర్వశక్తి గల దేవుడిని కలిగి ఉన్నాం మనం. మరి అలాంటప్పుడు మనకెందుకంటే అటువంటి మాటలు వస్తాయి. మరి భర్తలకి లోబడి ఉండాలి. అప్పుడే ఒకవేళ వారిలో మారుమనసు లేకపోయినా మీ ప్రవర్తన చూసైనా వారికి మారుమనసు వస్తుంది. నిజంగా దే తను దేవుడిని నమ్ముకుంది, నేను నమ్ముకోలేదు. మరి నేనేమన్నా తను పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ మరి నన్ను బాగా చూసుకుంటుంది, పిల్లలు బాగా చూసుకుంటుంది అనే మనస్తత్వం భర్తలోకి వచ్చి మరి నిజమే దేవుడి ప్రేమ తనలో ఉండబట్టే మరి నా మీద కూడా అంత ప్రేమ చూపిస్తుంది. చూపించి నేనే కొట్టినా తిట్టినా మరి బాధ పెట్టినా నాకు లోబడి ఉంటుంది కాబట్టి నేను తనలాగా మారాలనే ఉద్దేశం భర్తలో కలగాలి. సోదరిమణులారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ మరి మనలో తగ్గింపు జీవితాన్ని ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి, మరి తగ్గింపు మనస్తత్వం ఉండాలి. మరి మరి స్నేహితులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరు వాక్యాన్ని పాటించాలి. మరి చాలామంది మరి మా సేవకుడు అయితే అరుదుగా చెప్పే విషయం ఒకటి ఉందండి. మరి అది మీతో పంచుకుంటానండి. మరి అదేంటంటే ఒక 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 ఇంట్లో తన భర్త తన భార్య చెల్లెలకి జాకెట్ కొనలేదని తన భర్తను వదిలేసిందటండి. మరి ఆవిడంతా గొప్ప మరి మరి గొప్ప వ్యక్తితో మరి మనం చూస్తాం స్నేహితులారా. మరి అలాంటి వారు అక్కడక్కడ ఉంటారు మరి. ఎందుకంటే ఆ చిన్న విషయం వల్ల మన కుటుంబాన్ని ఎందుకని పాడు చేసుకోవాలి, మన జీవితాన్ని ఎందుకని పాడు చేసుకోవాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో వివాహ జీవితానికి చాలా విలువనిచ్చాడు. మరి హెబ్రీ పత్రిక 13లో మనం చూసినట్లయితే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి. మరి చాలా మరి ఇన్విటేషన్ కార్డుల మీద అయితే ఘనమైనదిగా ఉండవాలని రాస్తారు. కానీ వారు మ్యారేజ్ అయ్యాక ఘనమైనదిగా ఉండాలి. వాళ్ళ కపుల్స్ దేవుడికి ఘనపరిచే వారిగా ఉండాలి. వాళ్ళ వివాహానికి విలువనిచ్చే వారిగా ఉండాలి. స్నేహితులారా, మరి చాలామంది విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి చాలా ఇళ్లలో గొడవలు ఎందుకు వస్తాయండి? మరి విడాకుల వరకు ఎందుకు వస్తాయండి? ఒకరినొకరు అర్థం చేసుకోరండి, ఒకరినొకరు తగ్గించుకోరు. అందుకే వారి ఇళ్లలో గొడవలు వస్తాయి. మరి ఒకరికొకరు లోబడరు. మరి భార్య మనస్తత్వం భర్త అర్థం చేసుకోవడం, భర్త మనస్తత్వం భార్య అర్థం చేసుకోక ఇలాగా ఇళ్లలో గొడవలు, మరి వారి వల్ల పిల్లలకు మరి పిల్లలకు అనాథలు అయిపోతారండి. వాళ్ళిద్దరు గొడవాడుకొని పిల్లలకి మరి మరి అన్ని లోటే కదండి స్నేహితులారా. మరి చాలామంది పిల్లలు లేని వారు గొడవ ఆడుకుంటున్నారండి. పిల్లలు ఉన్నవారు కూడా ప్రతి చిన్నదానికి చిన్న విషయం దగ్గర అండి, జాకెట్ కొనలేదని అది ఎంత పెద్ద విషయం అండి. ఆ చిన్న విషయం దగ్గర వారు భర్త భార్యలు విడిపోయారండి. అది పద్ధతి కాదు స్నేహితులారా. అది దేవుని వాక్యం నెరవేర్చిన వారు కాదు. అది దేవుని వాక్యం నెరవేర్చని వారే అలా ఉంటారు. దేవుడు ప్రేమ తెలియని వారే అలా మారుతారు. స్నేహితులారా, మనకి మరి దేవుడిచ్చిన సుందరమైన జీవితాన్ని గడపాలంటే ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రాన్ని చదవాలి, పాటించాలి. వారి హృదయాల్లో వాక్యం నెరవేరుతూ ఉండాలి ప్రతి దినము. అప్పుడే దేవుడి ప్రేమ వారిలో ఉండి మరి ప్రతి చిన్న చిన్న విషయాలకు వారు గొడవలు ఆడుకోరు. మరి తగ్గింపు జీవితం కలిగి వారికి మరి లోబడే తత్వం భర్తలకి వస్తుంది, భార్యలు కూడా వస్తుంది. స్నేహితులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ మీరు మీ జీవితం ఎలాగుందో చూసుకోండి. మీ కుటుంబాల్లో ఏ విధంగా ఉన్నారో సరిచేసుకోండి. మరి ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారేమో ఇక్కడి నుంచైనా దేవుని పిల్లలారా సరిచేసుకోండి. దేవుని వాక్యం ద్వారా సరిచేసుకొని మరి ఇక్కడి నుంచైనా మరి లోబడి తత్వాన్ని స్త్రీలైన మీరు నేర్చుకోవాలి. మరి వారికి విలువనిచ్చే మరి మనస్తత్వం నేర్చుకోవాలి. స్నేహితులారా, మనం ఇంకా ఆదికాండంలో చూసుకున్నట్లయితే మరి దేవుడు భార్య భర్తల్ని ఒకే శరీరంగా పోల్చాడు. దేవుడు వారిద్దరు కాదండి, ఏక శరీరమై ఉందురు అని ఆదికాండంలో మనం చూస్తాం 2:24. స్నేహితులారా, మరి దేవుడు జతపరిచిన మనుషుల్ని మరి వేరొకరు మరి వేరుపరచడానికి ఎవరండి? నెవర్. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ మరి దేవుని పిల్లలైన మీరు భార్య భర్తలంటే ఇద్దరు కాదండి, ఒకే శరీరంగా ఉండమని దేవుడు చెప్పాడు. ఆదిలో దేవుడు ఆదాము ప్రకటెముక నుంచి ఎముక తీసి అవ్వామని చేశాడు, కానీ వేరుగా తయారు చేసి తీసుకొచ్చి ఇదిగో నీ భార్య అని మరి ఆదాముకి ఇవ్వలేదండి. మరి స్నేహితులారా, ప్రక్కటెముక తీసి అవ్వామని తయారు చేశాడండి. మరి అలాగే దేవుడు ఏక శరీరమే ఎందుకన్నాడంటే ఆదిలో ప్రక్కటెముక తీసి మరి ఆదాము
ఎముకతోని అవ్వమని చేశాడు కాబట్టి ఇద్దరు ఏక శరీరమై ఉందురు. మరి ఎప్పుడు కలిసే ఉండాలి కానీ విడిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్నేహితులారా, మీరు కోపం ఉంటే తగ్గించుకోండి, అహంకారం ఉంటే తగ్గించుకోండి, అవివేకం ఉంటే తగ్గించుకోండి. దేవుని వాక్యం ద్వారా మరి సరిచేసుకోండి. అప్పుడే మీ జీవితాల్లో దేవుడు వెలుగునిస్తాడు. మీ కుటుంబాల్లో మరి సుందరమైన జీవితాలు దేవుడు ఇస్తాడు. మరి స్నేహితులారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు మరి మంచి జీవితం కావాలన్నా, మరి ఇల్లు పరలోకంలాగా అవ్వాలన్నా, మరి ఇంట్లో సంతోషాన్ని మరి ఉంచుకోవాలండి. మరి చాలా కుటుంబాల్లో అది లేక మరి ఎంతోమంది బాధపడతారండి. మరి ఎంతోమంది సంతోషం, నెమ్మది వారి ఇళ్లలో లేక బయట ప్రేమలు ఎత్తుక్కుంటారండి. మరి స్నేహితులారా, ప్రియమైన సోదరమణులారా, జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రేమ కలిగి భర్త పైన ప్రేమ కలిగి ఉంటే వారు బయట ప్రేమలు వెతుక్కోరండి. ఇంట్లో ప్రేమ దొరకకే వారు బయట ప్రేమలు ఎత్తుక్కుంటారు. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మీరు దేవుడు మీకు నియమించిన నియమము, మీకు ఇచ్చిన వాక్యాలు మీరు పాటిస్తే మరి ఎటువంటి అల్లర్లు, గొడవలు మరి జరగవండి. మరి సామెతలో చూసుకున్నట్లయితే కలహమునకు మరి దూరముగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన గొడవల వల్ల సాతానుగోడు మరి సంతోషిస్తాడు తప్ప దేవునికి మరి అవమానం వస్తుందండి. పనాలు దేవుడు నమ్ముకున్న వారు ఎప్పుడు గొడవలే, వారి జీవితంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది. దేవుడు నమ్ముకున్న ప్రయోజనం ఏంటి అనే వారి కోసం అనేక మంది మాట్లాడుకుంటారండి. మన చుట్టుపక్కల వారు చూస్తున్నట్లయితే మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి అటువంటి జీవితం వద్దు. దేవుడు ఏం చెప్పాడంటే, మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. వారు ఎలాంటి వారైనా లోబడి ఉండండి. మరి స్నేహితులారా, వారు ఎలాంటి వారైనా, వారు సంపాదన తెచ్చినా సంపాదించకపోయినా, కష్టపడకపోయినా దేవుడు లోబడి ఉండమన్నాడు. మరి స్నేహితులు వారికి ప్రేమ చూపించమన్నాడు. అప్పుడే మరి ఇళ్లలో గొడవలు తగ్గుతాయి. మరి ఇళ్లలో నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. మీలో ఎటువంటి దేవుడికి నచ్చలేని క్రియ ఉన్నా దేవుని వాక్యం ద్వారా సరిచేసుకోండి. మీకు చదవడం రాదా? చదువు రాకపోతే వినండి. ఈరోజు ఆన్లైన్లో మరి మనం చూసినట్లయితే మరి ఎన్నో యాప్లు వస్తాయి. ఆడియో బైబిళ్ళు, మరి వీడియో బైబిల్, ఆడియో మరి వాక్యాలు, ఆడియో మరి సాంగ్స్ ఎన్నో లెక్క నేను వచ్చే. ప్రియమైన సోదరమణులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి మనము వాక్యాన్ని మరి ఎప్పుడు మన ఇళ్లలో నెమ్మది, సంతోషాన్ని ఉండాలంటే మనం ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని చదవాలి. చదువురాని వారు వినాలి. అప్పుడే మన ఇళ్లలో నెమ్మది, సంతోషాన్ని ఉంటుందండి. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మీరు ఈ వాక్యం విన్నారని నమ్ముచున్నాను. మరి మనం ముగించుకుందాము. మరి దేవుని పిల్లలారా, మీకు ఈ వాక్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వాక్యం అనేక మందికి రికమెండ్ అవుతుంది. మరి నాకు సపోర్ట్ చేసిన వారు అగుతారు. ఎలాంటి వాక్యాలు ఎన్నో మీ ముందుకు నేను తేవాలని నా కొరకు ప్రార్థన చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. స్నేహితులారా, మరి ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ధన్యకరం. ప్రతి దినము మరి ప్రతి క్షణం ప్రార్థన చేయడం దేవుడు మనకి ఇస్తాడు ధన్యకరమైన జీవితం. స్నేహితులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంతవరకు మీరు ఈ వాక్యం విన్నట్లయితే ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో దేవుడు నీరు పెట్టి ఫలింపు దయచేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి హృదయాల్లో దేవదేవుడు ఈ వాక్యము ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమెన్, ఆమెన్.